ఏమనుకున్నాయి ఏమరా గుల్లరాజు ముందుగానే పక్షులు కలకల కలకల కన్నీరు పడుతున్నాయమ్మా చూసిండు ఏముండి పక్షులాలా ఎందుకంటే కన్నీరు వస్తున్నారు అట్లా కాదయ్యా ఓ గుల్లరాజా పటామం వృక్షం మీద గూడు పెట్టము గూడు పెట్టి అక్కడ మేము మోహం చేసి 2 గుడ్లను నిలిచాము గుడ్లను తిప్పి అక్కడ పిల్ల తీసాం మా పిల్లల కుక్కడి మేత పెట్టేస్తామయ్యా మా పిల్ల కుక్కడి మేత పెట్టొచ్చినాక మా భార్య తల పండు వచ్చేస్తారే అంటే గొల్లరాజు ఏమనుకున్నాడు ఏమరా సంతానం లేక దొనకొండ పట్టం విడిచిపెట్టి కళ్యాణం వస్తే నాకు కొడుకు బిడ్డ వచ్చిండు నా పిల్లలు ఎందరో గండవేరు పక్షుల పిల్లలంతరి గండవేరు పక్షుల ఆమె పిల్లలకు అక్కడ మేత పెట్టమని గండవేరు పక్షులను గొల్లరాజు విడిచిపెట్టిండు దైవమా గండవేరు పక్షులు ఎక్కడ పోయి ఆనకెత్తు రాజు దగ్గర భూమికెత్తు రాజు దగ్గర నీలాకెత్తు రాజు నరండి రాజు కొన్నో దండి మెండైనా పుల్లోడు వచ్చిండు వాళ్ళ దగ్గర ఆవుల మంద గోవుల మంద ధనం దాచుకు పుల్లోని దగ్గర ముందుగల్లా కొల్లోడు మమ్మ పట్టుకొని ఇటు విస్తే ఇరుకొండ రక్తం గురించి ఇటు విస్తే రక్తం గురించి మళ్ళీ ఇప్పుడు పట్టుకుంటే మా తారీ తల పండు కొడుతుందని చెప్పి కలకల కలకల కన్నీరు పడుతున్నాం మా పిల్లల కుటుంబాలు పెట్టేస్తామంటే యాదవ గొల్ల రాజు విడిచిపెట్టిండు ఓ రాజులారా గొల్లోని చంపాల రాజులారు గొల్లోని చంపాల దాని దాచిన మనం తీసుకోవాలి ఆవుల మంది గోవుల మంది తీసుకోవాలి ఎవరన్నది మాట ఆనకేతవ రాదు నీలికేతవ రాదు భూమికేతవ రాదు ఆనకేత రాదు భూమికేత రాదు గండవేరు పక్షులకు గండవేరు పక్షులు ఎప్పుడెళ్ళకల్లా ఆనకేత రాదు భూమికేత రాదు నీలికేత రాదు ఏమన్నా ఎంత తండ్రి తండ్రి అయిన కొల్లు ఓడుకున్నాడు వాడు అక్కడ మన గండవేరు పక్షులు పట్టుకున్నాడు కొల్లోడు యుద్ధానికి వస్తాడా మానుకోని కూర్చుంటాడా జడలు రాసి ఎరువు చోపలతో పంపిస్తున్నాము రాజు భూమికేత రాజు నీలాకేత రాజు గడతో రాజు దొడలు రాసి గొల్లరాజు దగ్గర పంపిస్తాడు గొల్లరాజు గొల్లగానే దొడలు చూసుకున్నాడు రాజులకేమో రాజు చింత పెద్దలకేమో మోక్షం చింత బాలలకేమో భోజనం చింత అక్కడ గొల్లరాజు ఏమంటా దొడలు రాసి నా కత్తి కదారు మనకు ఆరం లేక 12 24 అమ్మని పొమ్మని దొడలు ఎక్కిపెట్టి రాసినాడా ఎంత దండి మెండైనా గొల్ల ఓడుకున్నాడు 7-14 దండం తీసుకున్నాడు భూమి కదా నీళ్ళకేది రాదు యుద్ధానికి వస్తున్నారు గొల్లోని సహాయకారం ఉండాలని చెప్పి బగ్గు భద్రం అండి చక్రం వెళ్తుండు బంగారు 9 కత్తి కటారు మొల మీద ఉన్నాడమ్మా
పోయిండు నీళ్ళ తాగున్నాడు దైవమా తాగుని కళ్ళ కల్లా యాదవ కళ్ళ రాదు ఉత్తమంతా అర్థమయ్యే కళ్ళ కల్లా ఇది ఏం చేస్తూ మేల్కుండి ఎవరన్నా నా పని చేయగలని చెప్పి ఉత్సవం వేసుకొని యాదవ కొలగాడు ఉత్సవం నిలబడ్డాడమ్మా ఉత్సవం వేసుకొని ఉత్సవం మీద నిలబడి ఆనకేత రాజు ఏమని అడుగుతున్నాడమ్మా ఆనకేత రాజా ఈ అవసరం ఉన్నదో ఆనకేత రాజా ఆనకేత రాజు హౌస్ తప్ప చెప్పండి నా కొరకు గోరు లోపల నా హౌస్ ఉన్నది యాదవ కొలరాజు దేవదేవా ఆనకేతు రాజు కొలరాజును ఏమంటారు అడుగుతున్నాడు రాజా నీ ఆవుస్ ఎక్కడున్నదో ఏ వైకొల్ల రాజా ఆనకేతు రాజు సిక్కినేలు ఎగిరిపోగానే గొల్లరాజు ఏమనుకున్నాడు ఎంతవరదాకా గొల్లలు అబద్ధం ఆడలేదు ఆయల్లంతిన మంది యాదవ గొల్లరాజు ఏమంటారు అబద్ధం ఆడుతున్నాడా కళ్యాణం చూడరా నాయన్ను ఉన్నవా లేవని చెప్పి యాదవ పెద్దరాజు అబద్ధమాడినాడా గుళ్ళోనికి ఎంత సహాయకరమై ఉంటే ఇవాళ అబద్ధమాడవటం చెప్పి కట్టి కట్టల మీదకి వెళ్ళి ఎక్కడ కళ్యాణం చూడు కట్టల మీదకి వెళ్ళి గల్లిపోయి ఇంటి లోపల దేవుడు కూర్చున్నాడా అడిగిండు ఏమోయిపోల రాజని అవసరం ఆడి తప్పలేను కలిసి పొంకలేను అక్కడ ముంగడికేసి ప్రాధాన్యం రాదు కొడి కాళ్ళ లోపల బండి కమ్మంత మస్తున్నది బండి కమ్మంత పుట్టు మచ్చలో వల్ల అవసరం అంటే ఈ ఆనకేత రాజు అంటే గొల్లరాజు చెప్పిండు గొల్లరాజు చెప్పిన సంగతి భూమికి ఎదురాజు భూమికి వెళ్ళినాడు భూమికి ఎట్లా రాజే పండికమ్మంతా మచ్చ లోపల బాణం నాటిపోతే అక్కడ హరి హరి పెద్ద రాజు ఆలమానుకొని కాలం చేసినాడా ఈడికెళ్ళి అక్కడ 7 ఏళ్ల పిల్లగాడు కాటమరాజు 7 ఏళ్ల పిల్లగాడు అక్కడ కాడమ ఇక్కడ పెద్దరాజు ఆలమానుకొని కాలం చేసినాడు గాయం లోపల ఈగాతో మా ఏం ఆడుకుంటా కస్తూరు మస్తూరి గంగ మాధవడు అని ఆపరి నిలబట్టుకొని శిమ్మని శివమవుతుంది పెద్దరాజు గాయం లోపల ఏం ఆడుకుంటా గాయంల బట్టలతోని బట్టలు పంపిస్తే అక్కడ కొడుకు దగ్గర తీసుకుపోతాడు కొడుకు సాధనగిరి లోపల ఉన్నడా భోగం సిరిమాలలో ఉన్నడా చదువు స్థానంలో ఉన్నడా అని చెప్పి తోలిస్తే చదువు స్థానం లేడు భోగం సిరిమాలు సాధనగిరి లోపల సాధన చేస్తున్నది సాధన మీద పడతాడు కాడమ రాజు మీద ఆయన కాలం చేసిండు కాడమ రాజు మీద ఆయన కాలం
కాలం చేసిన అట్లా కూడా ఈయనకపోతే బ్రాహ్మణులు పట్టరాదు ఏమని పద్దం కట్టి పూర్వం పుద్దావది పుట్టుకలాది వంటి వంటి ఏడు నందపురాలు ఏళ్ళ వల్ల రాదు మనముడా వల్ల మన కాడమరా మీనాయన కదిలి కళ్యాణం వచ్చే కానుక కోసం అయ్యి అది ఎరిపెద్ది రాదు అలమాని కొని కాలం చేశారు గండాము కాటమరాజు అంటే అప్పుడు చెవులు అరవడతారు ఎవరయ్య మీరు ఎవరంటే మీ నాయన కాలం చేసిండు అలమాని కొని రక్తం బట్టలు చూడమంటే రక్తం బట్టలు చూసుకొని కనతల్లి దగ్గరికి పోతారు కనతల్లిని కోరుకొని పెద్దరాలు వాడికి వెళ్ళి నాయన దగ్గరికి వస్తారు దయ్యాల పంపిళ్లకు అంగడి తాగుతుంటారు దయ్యాలు అంగడి తాగుతుంటారు అంగళ్ళకి వెళ్ళి అక్కడ బొక్కలు పట్టుకొని అక్కడ గుడ్డెలు ఉంటాయి అక్కడ అరణ్యంలోకి వెళ్ళి అక్కడ నాయన దగ్గరికి వస్తాడు నాయన మీద కాడమ రాజు వాడి కలకల కన్నీరు పడుతుంది కస్తూరు మస్తూరు గంగ మాధబవు అని ఏమనుకుంటది ఏమరా తండ్రికి అరగంట సేపు అవసరం రావాలి కొడుకుతోని మాట్లాడాలి కొడుకు సుఖం తండ్రి చూడకపోయే తండ్రి సుఖం కొడుకు ఎట్లా మాట్లాడిపోయాలని చెప్పి అక్కడ పొలమరగాస పోత లింగమయ్య తమ్ముడా లింగమయ్య రాలంటే అక్క మాధబవ్వ ఎందుకంటే పిలిచినామంటే అక్కడ పెద్దరాజు గాయంలో పెద్దరాజు కాక వాళ్ళ కొడుకు శాపం వచ్చి కొడుకుతోని అరగంట సేపు మాట్లాడాలి తమ్ముడా గంగమాధబవ్వు అని నేను పెద్దరాజు గాయం లోపల దొరుకుతా పెద్దరాజు కాత్మ వస్తారని చెప్పుడుతూ మాట్లాడు జీవన పెడుతున్నా మాధబవ్వు తమ్ముడా లింగమయ్య ఊరు లోపల దేవస్థానం చేసినప్పుడు ఊరు చుట్టూ పొత్తి కట్టుకొని వచ్చి అక్కడ లింగమయ్య కాడ వచ్చి నా దగ్గర కావాలంటే ముందుకల్లా కావటని తమ్ముడా లింగమయ్య పొత్తి కట్టుకొని వచ్చి లింగమయ్య కాడ కావట్టు నాకు ఊళ్ళో జరిగిపో దేవస్థానం చేయకపోయి తమ్ముడా పోదురాలు లింగమయ్య గాయం పెద్దరాలు కాపు వస్తుంది అరగంట సేపు కొడుకొని మాట్లాడుతాడు కొడుక కాడమ రాజా పరవారి భూములను కాస్తుంది కోటి ఉరాలు వచ్చి ఒక్క పొలనును 1,00,000 ఉరాలు వచ్చి పొలాన్ని పట్ట భూముల నన్ను కాసిందేరా కొడుక అని చెప్తాడు ఆడికెళ్ళి ఏమి చేసిండు కాడమరాజు కోటి ఉరాలు వచ్చిండు ఒక పొలాన్ని కొనుక్కున్నాడు 1,00,000 ఉరాలు వేసి పొలాన్ని పట్ట చేసుకున్నాడు పట్ట చేసుకొని అక్కడ పెద్దరాలు కాసింది కాడు వేసినాక అమ్మవారు పెద్దమ్మ ఏమన్నా అమ్మలార కోమటోరి గొంతులారా బాబునోరి గొంతుల తెలుగు ఓరి దేవకరింగలారా నేను ఈ 2 తపానం 3 తపానం నేను ఇట్లా ఉంటాను నేను మొండి లాభం లేదు దేగలాభం లేదు నా కొడుకు పైలము నా బిడ్డ పైలము నేను అక్కడ ఒకటే పెద్దరాలు పెద్దమ్మ ఒకటో కాదులో చుట్టుకోవటమని అంటే కోమటోరి గొంతులు పాపనోరి పంతులు తెలుగు ఓరి దేవకరింగలంతా ఏమని అడిగి అట్లా కాదు పెద్దమ్మ నీ వారి ఎవరన్నా వస్తే మరి పోలీమంటే ఎప్పుడు మేము అక్కడ మద్దులు మారల్లన్నీ సాక్షి వాళ్ళు కాదు తూర్పు వారేడు గంగా పరమటికర సేపు ఎత్తిపారా మేము అక్కడ 12 ఏళ్ళ ఆడదాన్ని కాళ్ళు పగ్గు కాళ్ళు వెళ్ళాలి కాళ్ళకెళ్ళి మేము అక్కడ అష్టకంగా రాసుకొని ఎత్తి కాకుండా మా వారే తోలి అని చెప్పి పిల్ల కాళ్ళతో చూపిస్తున్నారు